బ్రదర్, మనం సంక్రాంతికి బాలయ్య బాబు దగ్గర నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీస్ అయితే చాలా అయితే చూసామన్నమాట. సో ఈ సంక్రాంతి లెక్క వేరు, ఈ డాకు మహారాజ్ లెక్క వేరు అని చెప్పేసి మన డైరెక్టర్ బాబీ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఏవీని అయితే రిలీజ్ అయితే చేశారు. అలాగే మనకి January 4th వచ్చేసి యూఎస్ఏలో ఇప్పటి వరకు స్పెషల్గా ఎక్కడ జరగనటువంటి ఈవెంట్ని అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు. సో అమెరికాలో ఈవెంట్ అంటే చాలా గొప్ప విషయమే కదా. సో మన బాలయ్య బాబు అక్కడ అమెరికాలో వెళ్ళినా కూడా, లేకపోతే ఆయన బర్త్డే అయిన సందర్భంగా కూడా, లేకపోతే ఆయన ఏదైనా మూవీ రిలీజ్ ఉన్నా కూడా ఆ డల్లాస్ ఏరియా మొత్తం వచ్చేసి ఎన్బీకే అని చెప్పేసి కార్లతో రాసి, అలాగే మన బాలయ్య బాబు జెండా పట్టుకొని ర్యాలీలు అయితే చేస్తాయి, క్యాన్వేలు అయితే చేస్తాయి అనమాట. అలాంటిది ఈసారి ఈవెంట్ని అమెరికాలో ప్లాన్ చేస్తే బాలయ్య బాబే స్వయంగా వెళ్ళి అభిమానులను కలిస్తే ఏ రేంజ్లో ఉంటుందో అది కూడా ఈవెంట్ వచ్చేసి డల్లాస్ ఏరియాలోనే అన్నమాట. సో ఇప్పుడు ఆ స్పెషల్ ఏవి ఏంటో మనం చూద్దాం, దాని రియాక్షన్ అయితే చూద్దాం అన్నమాట. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్తే ఉంటారు ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియోని అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఇప్పటిదాకా సంక్రాంతి ఒక లెక్క. రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గొడ్డలి పట్టిన యమధర్మరాజుది. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన మహారాజుది, కండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది. సో ఇక్కడ ఏవీలో కానీ చూసినట్లయితే మనకి రీసెంట్ మూవీస్ కాదు కానీ ఇప్పటి వరకు మనకు సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన మూవీస్ని అయితే చూపించారు. గౌతమిపుత్ర శాతకర్ణి కానీ, సమరసింహారెడ్డి కానీ, నరసింహనాయుడు కానీ అవన్నీ అయితే చూపించారు అనమాట. మరణాన్నే వణికించిన మహారాజుది, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్. ఈ సంక్రాంతి ఇంకో లెక్క. అంటే ఈ సంక్రాంతి డాకు మహారాజ్. డాకు మహారాజ్, డాకు ఇదంతా కలిపితే 1 minute అయితే ఉంది. మనకి 4th January వచ్చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పి అనౌన్స్ చేయడానికి ఇలాంటి ఒక చిన్న వీడియోని అయితే రిలీజ్ అయితే చేశారు. మళ్ళీ అభిమానులకైతే గుర్తు చేద్దామని చెప్పేసి. సో ఏవి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నాకైతే బాలయ్య బాబు సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలన్నింటిలో వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణి బాగా అయితే అనిపిస్తుంది. ఆ లుక్ కానీ, గెటప్ కానీ బాలయ్య బాబుకి బాగా అయితే నచ్చింది. మిగతా సినిమాలన్నీ మంచిగా ఉంటాయి. ఇంకా వీరసింహారెడ్డిలో కూడా ఫ్లాష్ బ్యాక్లో చాలా బాగా అయితే ఉంటారనమాట బాలయ్య బాబు. అన్ని పవర్ఫుల్ మూవీసే, నరసింహనాయుడు కావచ్చు, సమరసింహారెడ్డి కావచ్చు, వీటితో పాటు లక్ష్మీ నరసింహ కావచ్చు. సో ఇవన్నీ వచ్చేసి చాలా మంచి మూవీస్ అన్నమాట. మరి ఇప్పటి వరకు సంక్రాంతికి రిలీజ్ అయిన అన్నిటి మూవీస్లో, బాలయ్య బాబు మూవీస్లో మీకు ఏ మూవీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.